ప్రశాంతంగా ఉండే పల్లెటూరిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు రవి, కిరణ్ కలిసి ఉండేవారు. వారు ఆడుకున్నారు, చదువుకున్నారు మరియు అవసరమైన సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ఒకరోజు వారు సమీపంలోని అడవిని అన్వేషించాలని నిర్ణయించుకున్నారు. వారు అలా నడుస్తూ ఉండగా వారు అకస్మాత్తుగా ఒక శబ్దం విన్నారు. ఒక అడవి ఎలుగుబంటి భయంకరంగా అరుస్తూ కనిపించింది. రవి భయంతో త్వరగా కిరణ్ని వదిలి చెట్టు ఎక్కాడు. కిరణ్కు చెట్లు ఎక్కడం తెలియదు. అప్పుడు తన తాత చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఎలుగుబంటి చనిపోయిన వారికి హాని చేయదు అని. వెనువంటనే నేలమీద పడి ఊపిరి బిగబట్టి ప్రాణం లేనివాడిలా నటించాడు. ఎలుగుబంటి అతన్ని పసిగట్టి అతను చనిపోయాడని నమ్మి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత రవి దిగవచ్చి, ఎలుగుబంటి నీ చెవిలో ఏం గుసగుసలాడింది అని అడిగాడు. కిరణ్ నవ్వి, ఆపదలో నిన్ను విడిచిపెట్టే స్నేహితుడిని ఎప్పుడూ నమ్మవద్దని ఎలుగుబంటి నాకు చెప్పింది అని జవాబిచ్చాడు. నీతి: కష్ట సమయాల్లో నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మీకు అండగా ఉంటాడు.